విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కానీ ఇది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన తర్వాతనే అక్కడికి వెళ్ళడం, డబ్బులు ఇవ్వడం, అది చేయడం జరిగింది. అంటే దానికన్నా ముందు ఎందుకు చేయలేదు ఆ పని? ఇవ్వంగానే వేరే వేరే ఆర్టిస్టులు కూడా వెళ్ళేసి ఇవ్వడం, ఫొటోస్ దిగడం ఇది జరుగుతుంది. ఏమని అర్థం చేసుకోవాలి అంటే ముందు రాని ఆలోచన దాదాపు చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఈ సింపతిని గెయిన్ చేస్తున్నారు? మిగతా ఆర్టిస్టులు కూడా వెళ్తున్నారు అక్కడికి. ఈ లెక్కను చూస్తే మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ రైటా రాంగా? రైటే కదా. సో మరి ఈ రైటా రాంగ్ గా ఉన్న పరిస్థితుల్లో ఏదైతే తప్పిదం జరిగిపోయిందో లేదా ఆలోచన రాక వెళ్ళలేదో అదంతా ఇండస్ట్రీకే ఆపాదించబడుతుంది కదా. ఇండస్ట్రీయే వెళ్ళలేదని అంటున్నారు కానీ పర్టికులర్ గా చిరంజీవి గారు వెళ్ళలేదు, నాగార్జున గారు వెళ్ళలేదు, బాలకృష్ణ గారు వెళ్ళలేదు అని అనట్లేగా. సో ఇండస్ట్రీకి మచ్చ అయితే, ఇండస్ట్రీకి ఇబ్బంది కలిగితే ఈ సోకాళ్ళు తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, ఈ సోకాళ్ళు మాధవీలత గారికి ఇబ్బంది కాదా? చెప్పండి, ఇబ్బందే కదా. వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కదా. ఇండస్ట్రీ లేకపోతే ఎన్ని సోషల్ మీడియా ఛానల్స్ కూడా మూసుకోవాల్సి వస్తుందండి. ఇంకెవరి మీద మనం చేస్తా చెప్పండి. గాసిప్స్ అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, వ్యూస్ అవ్వచ్చు, రివ్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ ఎవరి మీద ఆధారపడి చేస్తున్నారు? ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి చేస్తున్నాయి కదా చాలా ఛానల్స్, న్యూస్ ఛానల్స్ పక్కన పెడితే. సో మరి ఇండస్ట్రీ ఉండాలంటే మనం కూడా పచ్చగా ఉండాలని కోరుకోవాలి కానీ దానికి మళ్ళీ పొల్లెట్టేలాగా మాట్లాడితే ఎట్లా చెప్పండి. సో ఆయన ఏదైతే అన్నాడో అది వాస్తవమే. బన్నీ క్లోజ్ గా ఉన్నాడు కాబట్టి పలకరింపుకి వెళ్ళారు. అక్కడ కూడా తప్పు లేదు, ఎందుకంటే మనకు తెలిసిన ఫ్రెండ్ ఎవడైనా అరెస్ట్ అయితే అరే ఏమైందిరా, ఏంటి ప్రాబ్లం ఏంటని మనం వెళ్తాం. కానీ సినిమా ఇండస్ట్రీ మొత్తం అంటే ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ వచ్చింది సార్. అంటే ఆయన ఒక ఫేమస్ యాక్టర్, డబ్బు పలుకుబడి ఉన్నాడు కాబట్టి వెళ్ళి పరామర్శించారు. అదే చిన్న ఆర్టిస్ట్ కనుక అరెస్ట్ అయితే, చాలా మంది అరెస్ట్ అవుతారు, వాళ్ళకు కూడా ఎందుకు వెళ్ళలేదు? అండ్ ఈ అబ్బాయికి జరిగినప్పుడు కూడా ఎవరు కూడా స్పందించలేదు, కనీసం మాటకు కూడా మీడియా ముందు కానీ వాళ్ళ ఓన్ వీడియోస్ కూడా చేయలేకపోయారు అనేది కూడా దీని మీద చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా మంది చెప్తారు ఏంటంటే డబ్బు శాశ్వతం కాదురా, ప్రేమలు శాశ్వతం, అభిమానం శాశ్వతం అని చెప్తారు. కానండి అవన్నీ వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవడానికే కానీ ఇంక దేనికి పనికిరావు. నిజంగా చెప్తాను. ఇవి కలియుగంలో ఇప్పుడున్న జనరేషన్లో డబ్బే ప్రధానం. మీరు ఎన్ని చెప్పండి, గుండెవే చేసుకొని చెప్పండి, అందరూ చెప్తారు. కానీ మొన్న లై అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అర్జున్ చెప్తాడు. ఆయన మూర్తి గారు 99% పనులు డబ్బుతో అయిపోతాయి, 1% అవ్వదు అని అంటారు కదా. గట్టిగా దృష్టి పెడితే ఆ 100 పని కూడా అయిపోతుంది డబ్బుతో. కరెక్ట్. ఈవెన్ సాహోలో కూడా అంటాడు ప్రభాస్, వాడిని చంపడానికి వచ్చినోడికి 1 CR ఇస్తా, 2 CR ఇస్తా, 5 CR అనగా నాడు సరెండర్ అయిపోతాడు, తిరిగి వాడికి చంపడానికి వెళ్తాడు. ఎక్కడో ఒక మనిషి తెగుతాడు కదా. సో డబ్బుతో ఏదైనా సాధ్యమే. ఇప్పుడు బన్నీ ఉన్నారండి, ఆల్మోస్ట్ 5-6 అవర్స్ అనగా నైట్ అంతా ఉన్నారు, తెల్లవారు వచ్చారంట. మరి అంత డబ్బు పరపతి ఉంది కాబట్టి తెల్లవారికల్లా వచ్చేయగలిగాడు కదా. మిగతా వాళ్ళు అయితే రాగలరా? ఎన్ని వచ్చేవో, ఎన్ని వచ్చేవో. పైగా అక్కడికి వెళ్ళిన అప్పుడు అధికారులు కూడా ట్రీట్మెంట్ అలా ఉండదని మీరు అబ్జర్వ్ చేయండి. ఒక సాధారణ కూలీ పేదవాడు వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉండే ట్రీట్మెంట్, ఒక బెంచ్ కారులో దిగిన వాడికి వచ్చిన ట్రీట్మెంట్ లో తేడా ఉంటది. మీరు అబ్జర్వ్ చేయండి. అవునా, బెంచ్ కారులో దిగిన వాడికి కూర్చోబెట్టి మాట్లాడతాడు, రై నా సైడ్కి నిలబడి అంటాడు. తేడా ఉంది. తేడా దేని వల్ల వచ్చిందంటారు? డబ్బు వల్లే సార్. కాబట్టి డబ్బు సహజం. ఇంకోటి ఏంటంటే ఈ సోకాళ్ళు వీళ్ళందరూ కూడా డైరెక్టర్స్ వీళ్ళందరూ అక్కడికే వెళ్ళారు. ఎందుకు? నెక్స్ట్ మాకు బన్నీకి ఒక ఛాన్స్ ఇస్తాడేమో, నెక్స్ట్ సినిమాలో డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాడేమో, లేదా బన్నీ లాంటి సూపర్ స్టార్ అండ ఉంటే మనకు కూడా కొద్దిగా ఇండస్ట్రీలో పనికొస్తుంది కదా అని. మన జబర్దస్త్ సుధీర్ కూడా వెళ్ళినట్టున్నారు ఫోటోలో చూసాం. మరి ఆయన ఎందుకు వెళ్ళాడండి? ఒక్క జగపతి బాబు మాత్రమే ఇక్కడికి వెళ్ళి వచ్చాడంట. ఆయన ఒక వీడియో కూడా పెట్టాడు, మీరు చూసారు. అబ్బాయి దగ్గరికి వెళ్ళి, శ్రీతేజ్ దగ్గరికి వెళ్ళేసి ఇండస్ట్రీలో ఎవరు వెళ్ళలేదు అంటున్నారు, నేను మాత్రం వెళ్ళాను సార్ అని చెప్పి ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. సో ఆయనకి క్రేజ్, ఆ ఇమేజ్ లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇప్పుడు ఉన్నారు కాబట్టి వెళ్ళారు, వచ్చారు. అది మానవత్వం. ఆ రోజు సీఎం గారు అన్న మాట కూడా అదే కదా. ఇప్పుడు బన్నీ గారి మీద కేసు రన్ అవుతుంది, బన్నీ గారు వెళ్ళకపోవచ్చు, బన్నీ గారు మేనేజర్ వెళ్ళొచ్చు, బన్నీ గారు తమ్ముడు వెళ్ళొచ్చు, బన్నీ గారు నాన్నగారు వెళ్ళొచ్చు, ఎవరినైనా పంపించవచ్చు కదా. అవును, ఎందుకు పంపించలేదు మరి? అసలు దాని మాటే లేదు కదా. సో అది నిజంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత చాలా మంది, మీరు ఒక్కసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నప్పుడు కింద పోస్టులు చూస్తే నిజంగా ముఖ్యమంత్రి దమ్మున్న మగాడరా అని చెప్పి చాలా మంది అలాగే కొటేషన్స్ పెట్టారు. చాలా బాగా మాట్లాడాడు ఆయన. మైన్యూర్ పాయింట్ కూడా చాలా వివరంగా మాట్లాడాడు ఆయన. ఎక్కడా హీరో పేరు ప్రస్తావించకుండా, ఎక్కడా సినిమా ప్రస్తావన ఏమి లేకుండా అక్బరుద్దీనికి వివరణ ఇస్తూనే ఎంటైర్ ఇండస్ట్రీని ఏకి పడేశాడు అన్నట్టు మాట్లాడాడు. నిజంగా ముఖ్యమంత్రి చాలా బాగా మాట్లాడాడని చెప్పి నాకు తెలిసి 60 to 70% పొగిడారు. ఒక 30% అబ్బాయి ఈయనకి ఇవే టాపిక్సా, వేరే లేవా, సమస్యలే లేవా అని అడిగారు. సమస్యలే లేవంటే ఆయన అవి కూడా మాట్లాడేవాడేమో.
ఆ రోజు అవి అదే, ఆ రోజు topic అడిగిన అదే. దానికి వివరణ Yes. ఇవ్వాలి కదా. మరి ఆ 30 మంది అలా ప్రశ్నిస్తారేంటండి? సో అలా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళని తప్పు పట్టేది కాదు. వాళ్ళ ఆలోచన పరిధి అంతే.